నమస్తే, వెల్కమ్ టు సిటీ మర్ ఛానల్. ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ఇంటికాడ మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం మనం. నమస్తేనే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? ఏదానికి కొడుకు విన్నర్ అయిందిగా. సంతోషంగా ఉంది. అనుకున్నావా ఇందాక వస్తుందని? నేను అనుకోలేదు. కాకపోతే మా కొడుకు ఇంత పూర్తి తిరుగుతుండు కదా, ఓ 4 సార్లు ఓడిపోయినా ఒకసారి అన్న గెలుస్తాడని ఆలోచన వచ్చింది. ఏమన్నా చేసుకోనని వదిలిపెట్టేసిన. అంటే మధ్యలో కొన్ని పోస్టులు వచ్చినాయి కదా, అంటే పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు, ఏం ఆడుతుండే అది అని చెప్పేసి. అప్పుడు ఏమనిపించింది నీకు? వాళ్ళు మన ఇప్పుడు రైతు బిడ్డది ఒక్కసారి పోతే 100 సార్లు చూపెడతారు. అదే వీళ్ళు వేరేటోళ్ళది 4 సార్లు పోయినా ఒకసారి చూపెట్టరు. బిగ్ బాస్ కరెక్ట్ ఉన్నాడు. బిగ్ బాస్ ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది. అందుకొరకు నేను వాళ్ళు ఎన్ని మాటలు చూపెట్టినా సరే అని ట్రోల్ చేసేటోళ్ళు కూడా మళ్ళీ ముందుకు వచ్చారు. బిగ్ బాస్ కరెక్ట్ చూసుకుండు. నాగార్జున సార్ చెప్పిండు, నువ్వేం ఆడుతున్నావు ప్రశాంత్ అన్నాడు. ముందేలా మంచిగా ఆడుతున్నావు అన్నాడు. ఎంసీరీ ఆడనప్పుడు ఆడతలేవు అన్నాడు, ఆడినప్పుడు ఆడుతున్నావు అన్నాడు. అది నాకు సంతోషమే అనిపించింది. బిగ్ బాస్ హౌస్లోకి పోయినావు కదా నువ్వు, పోయినా. ఎట్లా అనిపించింది ఆ రోజు? చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడన్నా నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నాగేశ్వరరావు తనే కలుద్దామని ఎప్పుడు అది ఇది శ్రీరామదాసులా చిప్ప వలిపోతుంది కదా, ఆ చిప్ప వలిపోయి అతుక్కొని నీళ్లు మళ్ళా అందులోకి వచ్చినాయి చూడు, అది నాకు చాలా నా హృదయం అంతా కదిలిపోయింది. మానవ జలం ఎత్తినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంత సమానమే అని అనుకున్నా. దేవుళ్ళ దాంట్లో చూసి ఆయన మీట్ అవుదామంటే ఎంత ప్రయత్నం చేసినా కాలేదు. అదే వాళ్ళ కొడుకుని కలవలేకున్నా కానీ, వాళ్ళ తండ్రిని కలవలేకున్నా కానీ కొడుకుని కలిసినందుకు నాకు మత్తు సంతోషంగా ఉంది. సైకిల్ పంక్చర్ షాప్ నుండి ఇప్పుడు మీ కొడుకు బిగ్ బాస్ విన్నర్ దాకా ఎదిగిండు. ఇది ఎప్పుడు అని అనుకున్నావు ఇట్లా జరుగుతుంది నా లైఫ్? సైకిల్ పంక్చర్ కాదు, 20 రూపాయలకు మోరెత్తిపోసిన, అడ్డెడోట్లకు జీతం ఉన్నా, హోటల్ పెట్టినా, కొమటలతోన జీతం ఉన్నా, బ్రాహ్మణులతోన ఉన్నా, ఇంత అప్పుడు నాకు పిల్లలు పుట్టింది ఇంత పూర్తి ఎదుగుతుందని నేను ఎట్లా అనుకుంటా? పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక ఒక్కొక్కరు అంచెలంచెలుగా ఎదగాలని ప్రతి ఒక్క తండ్రికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎట్లా ఎదిగితే అట్లా తిప్పల పడదామని వాళ్ళతో నేను తిప్పల పడతా. వాళ్ళకు మ్యారేజ్ అయ్యేదాకా తిప్పల పడతా. ఆ తర్వాత నాకు చేత కాకపోతే సాత్తారు, లేకపోతే ఇక కోడన్లు వచ్చినాక ఏమయ్యేది జరగదు తెలియదు. కానీ ఇప్పటికైతే నా కొడుకులు 3 వీరులే. ఇప్పుడు మొత్తం మీద విజేతగా నిలిచిండు. మీరు ఏదైతే కలలు కన్నారో ఒక విజేత కావాలి, రైతుల పేరు నిలబెట్టాలన్నారు, నిలబెట్టిండు. తర్వాత ఏం జరగబోతుంది? ఆ తర్వాత ఇప్పుడు నాకు నిన్న మత్తు తృప్తి ఉండే, సంతోషం ఉండే. ఈరోజు నాకు సంతోషం లేదు. ఎందుకంటే ఏదో ఎవరో అది బస్సులయో ఆటోలయో ఏవిటియో అద్దాలు వలగొట్టిరట. కేసు అంటే నాకు మత్తు బాధాకరంగా ఉన్నది. అంటే ఇప్పుడు 6 సెక్షన్ల మీద కేసు పెట్టిరు కదా, దాని గురించి ఎవరన్నా బిగ్ బాస్ టీం నుండి మీకు ఎవరన్నా వచ్చి కలిసిరా? ఏం కాదు, బాధపడకూడదు, భయపడకూడదు. నాకు ఎవ్వరు కలవలే. బాధ ఏంది, నేను అన్నమే తిన్నుడు బంద్ చేసిన. పొద్దుగాలదే ఇవాళ బలిమీటికి బతిలాడితే లాయర్ వచ్చినాక జడ్జి ఆయన వచ్చినాక జర్ర మనసు తృప్తికి వచ్చింది. ఇప్పుడు లాయర్లు 20కి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? నాకు జర్ర మనసు తాయికి వచ్చింది. దెంకపోయేటోని దొరకబట్టుకొచ్చి ఇంట్లో తోలినట్టు అనిపించింది. లేకపోతే అది నాకు భయమే ఉండు, ఎటన్నా వీకుడే ఉండు. అంటే పీకుడు అంటే తప్పు, ఎటన్నా పోవుడే ఉండు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మీద ఈ కేసులు ఆడడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నాను? అది నాకు తెలియదు. అది కారణం నాకు తెలియదు. మేమైతే షోలకి వెళ్ళేటప్పుడు మమ్మలను వాళ్ళు ఎవరు బిగ్ బాస్లో ఉండేటోళ్ళు ఆ చెట్లల్లో పొదలకి వెళ్ళి గుంజుకపోయి కారు ఎక్కించారు. ఎక్కించినప్పుడే కనిపించినాం. ఎటెత్తుకుపోయారో మాకు తెలియదు. టీవీ బైక్ కాడికి వెళ్ళి ఏందో ఆడికి వెళ్ళి అంతా దింపిపోతే నాకు వామిటింగ్ అయింది. నాకు ఆరోగ్యం బాగాలేదు. సప్పుడేగా వండుకున్నా. వాళ్ళు ఎటు దింపారో నాకు తెలియదు. అంటే నైట్ ఏ టైంకి వచ్చారు మీరు? ఇంటికి ఏ టైంకి చేరుకోరు? నేను ఇంటికి వచ్చే వరకల్లా ఏబీ చక్కగా దొరకలే. ఇంటికి వచ్చే వరకు 5 అయింది. కేవలం పల్లవి ప్రశాంత్ సంబంధించిన మనుషులే అక్కడికి వచ్చి గొడవ చేయడం కానీ, బస్సు అద్దాలు వలగొట్టడం కానీ, అమర్దీప్ మీద దాడి చేయడం కానీ ఇవన్నీ చేసిరని చెప్పేసి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు? వాళ్ళకు నోస్ట్ మీద ఇట్లా అమర్దీప్ పిల్లలు
వీళ్ళ పిల్లలు అని పేరు ముద్ర కొట్టుంటే అది ఏదైనా చెప్పదు. ఎవరనే తెలియదు, మనుషులంతా ఒక తీరుగా ఉంటారు. ఎవరు కొట్టింది మనకు తెలియదు. తెలియనప్పుడు నేను అమర్దీప్ ఫ్యాన్స్ కొట్టిరు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టిరు, రతిక ఫ్యాన్స్ కొట్టిరు, శోభా శెట్టి ఫ్యాన్స్ కొట్టిరు అని అంటలేను. పబ్లిక్ ఎందుకు కొట్టిరు, ఏం వాళ్ళ మనసులో ఏముంది అనేది తెలియదు నాకు. సరే, ఈ ఆట మొత్తంలో చూసినప్పుడు కొంతమంది మీ కొడుకు మీద ఇట్లా కోపం కావడం కానీ, కొంచెం ఓడగొట్టాలి, మొత్తం మీద బయటకు పంపించాలన్న ప్రయత్నాలు చేశారు కదా, వాళ్ళ మీద ఏమైనా కోపం ఉందా ఇప్పుడు నీకు? వాళ్ళు ఓడగొట్టాలి అని చూసిర్రు అంటే రూపాయికి 10 పైసల మందం ఓడగొట్టాలనుకోరు, 90% మందం గెలిపియాలనుకోరు. వాళ్ళ మీద కోపం ఎందుకు? వాళ్ళు కూడా నా వాళ్ళే. ఇప్పుడు ఓడగొట్టిరు, నిన్న కప్పు వచ్చినప్పుడు సపాట్లు కొట్టిరు. అంటే మన వీని మీద కూడా మాకు ఎలాంటి కోపం లేదని వాళ్ళకు తెలుసు, మాకు కూడా తృప్తిగా ఉందని, వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలని మేము కూడా సపోర్ట్. అంటే శివాజీ థర్డ్ ప్లేస్లో నిలిచింది కదా, ఏమని అనిపించింది నీకు? అనిపించింది. ఏమనిపించింది? సెకండ్ ప్లేస్లో నిలబడా, లేకపోతే కప్పు తీసుకున్నా సంతోషంగా ఉండు అని. ఆయన చేతి మీదకి వెళ్ళి మేము కప్పు తీసుకున్నా సంతోషంగా ఉండు. ఆయన శివాజీ సెకండ్ ప్లేస్లో ఉంటాడని నేను నమ్మిన. శివాజీ అట్లా 3వ ప్లేస్లో వచ్చాడు, నీకు బాధ అనిపించింది? అయితే చాలా బాధ అనిపించింది. వాళ్ళ కొడుకు ఏడిస్తే నేను కూడా ఏడ్చిన, ఓకే, నా భార్య కూడా ఏడ్చింది. ఎవరు బయటకు వచ్చింది కదా 15 లక్షలు తీసుకొని, అప్పుడు ఏమనిపించింది ఇక్కడ? నాకు సంతోషం అనిపించింది. ఎవరు వచ్చిందే నాకు సంతోషం అని. ఎంట్లో సంతోషం అని, తల్లి చనిపోయింది, 4 అక్కయ్యలు అండు, 4 అన్నదమ్ములు. ఆ పైసలు తీసుకోకపోతే 15 లక్షలు ఉత్త బూడిదల పన్నీర్ అయిపోవు. అప్పుడే ఎలిమినేటర్లోనే ఉన్నాడు అప్పుడు ఆయన. వాళ్ళ అన్న తీసుకోమన్నది, వాళ్ళ అన్నకు ఎట్లా ఆలోచన వచ్చిందో ఆ దేవుడే చెప్పిండో ఏమో కానీ వాళ్ళ అన్న తీసుకోమన్నదే నయమై. శివాజీ అమర్దీప్ గురించి ఏదైనా చెప్తావా? అమర్దీప్ గురించి నేను బాబు అన్నాడు, నేను బిడ్డ అన్న. వాళ్ళ అమ్మ నాతో మంచిగా మాట్లాడింది, వాళ్ళ అమ్మతో నేను కూడా మంచిగా మాట్లాడాను. ఆమె కూడా అమర్దీప్ తల్లి లెక్క ఎట్లుందో నా కొడుకు కూడా తల్లి ఆమె. అంటే అపశబ్దాలు చేసుకోవద్దు. ఆమె వదిన అంటే తల్లి లెక్క, ఆమె వదిన కింద సంబంధించుకున్నట్టు నేను కూడా ఆమెకు ఒక చిన్న మరిది లెక్క. అమర్దీప్ కూడా మా కొడుకు లెక్క. అమర్దీప్ భార్య కూడా మాకు ఒక కోడలు అయినా కానీ బిడ్డ లెక్క. ఇప్పుడు బయటకు వచ్చినాక శివాజీ ఎవరు ప్రశాంత్ బంధం అయితే తెలిసిందే కదా. అవును. వాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడినా? మళ్ళీ వీడికి వచ్చినాక బయటకు వచ్చినాక మాట్లాడినా మీరు? అందులోనే మాట్లాడినాం, బయటకు ఎందుకు వచ్చినాం? ఇక ఇప్పుడు నిన్నటి నుండి ఈ రోజు రమ్మన్నా వీటికి మనకి ఇట్లా చేస్తాము, స్టే చేస్తాము రర్రీ అని చెప్పిన. అందులో హౌజులు ఉన్న వాళ్ళకి అందరికి చెప్పిన, ఈ బిగ్ బాస్ ఆడిన వాళ్ళకి ఎవరు రాలే. రాందానికి కొంచెం బాధ ఉంది. శివాజీ వస్తాడని 100% వాళ్ళ బిగ్ బాస్లో ఉన్న బోలే, శివాజీ, ప్రియాంక, రతిక అందరికీ చెప్పిన, అందరు వస్తారని నేను మనసు పూర్తిగా కోరుకొని అశ్వినికి కూడా చెప్పిన, వస్తా బాబు అన్నది. ఇక్కడ ఏదో పెట్టిన వాళ్ళ కొరకు వృధా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తాం? వాళ్ళ కొరకు నా మనసులో ఉన్నది ఏదో చేద్దామని చేసిన. వీళ్ళు పెద్ద ఎత్తోళ్ళు, వీళ్ళకి పెద్దగానే చేద్దామని ఏదో ఒకటి చేస్తే అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోయినందుకు పైసల కొరకు ఫీల్ కాలే, నేను చేసిన వస్తువు ఖరాబ్ అయ్యే కదా అని ఫీల్ అయింది. సరే, ఇప్పుడు 35 లక్షలు రైతులకు వస్తా అని చెప్పేసి అన్నాడుగా, మీరు దాని గురించి ఏదైనా సజెషన్ ఇస్తారా? ఇట్లా ఉంటే వాళ్ళకి పంచాలి, అట్లా ఉంటే? నాకు ఏది తెలియదు, వానికి తెలిసింది అంతా నాకు తెలియదు. వానికి తెలిసినంత నాకు తెలిస్తే నేనే బిగ్ బాస్లో టైటిల్ కొట్టుకోద్దు కదా. కదా మరి నువ్వేమైనా సజెషన్ ఇచ్చినావా? గిసొంటి వాళ్ళకి ఇస్తే మంచిది బిడ్డ, పుణ్యం ఉంటుంది అట్లా, పేద రైతులు అంటే? పుణ్యము పాపము నాకు తెలియదు, అది వాళ్ళకే ఎరక. ఇక ఆ పిల్లగాడు ఇప్పుడు ఎంగు మీద ఉండు, నేను ముసలోని, నేను నూకెత్తే వాడతా. ఆ పిల్లగాడు వయసు మీద ఉండు, అతడు తిరగగలుగుతాడు, ఎవరు బీదోడు అని చెప్పుకొని ఇస్తాడు. ఓకే, అంటే 35 లక్షలు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వని? ఇష్టం వచ్చిన వాళ్ళు కాదు, ఇష్టం వచ్చిన వాళ్ళు అంటే 20 ఎకరాలు ఉన్నోనికి ఇస్తాడా? అదే మరి అట్లా కాదు, అదే చెప్పు మరి. అదే చెప్తున్నా, 2 ఎకరాలు, ఎకరం అర్ధ ఎకరం, ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఓసారి కాకపోతే ఓసారి లాభం వస్తుంది. అందులో 2 ఎకరాలు ఉండి ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, కష్టజీవులు ఉంటారు, చదువుకోక మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయరాక నష్టపోతారు. ఆ నష్టపోయిన వాళ్ళకు ఆయన ఇచ్చుకొని
ఎవరికి ఇచ్చుకుంటాడో అది కూడా ఆయనకే ఎరక. నేను ఇది గది అని చెప్తే బాపు నువ్వే పంచిపోయా అంటాడు. అప్పుడు నేను ఇరుక్కపోతా, నాకు వద్దు, ఆయన ఎవరికన్నా పంచుకొని, కానీ రైతులకే పంచాలి అని నేను చెప్తాను. కారు నెక్లెస్ అయితే మీకు గిఫ్ట్ అయితే వస్తుంది కదా? కారు నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేను మాత్రం నా కొడుకును కూడా ఓసారి అటు తీసుకుపోతా అంటే కూడా తీసుకుపోనియా. నా పేరు చెప్పిండు కదా, నేను నెట్ తీసుకుపోనియా. కొడుకు కాకపోతే వాళ్ళకైతే కొడుకు అంటే 3 ఉన్నారు కొడుకులు పంచి అన్న వాళ్ళకు తీసుకోండి. నాకు శాతనైనంత మందం ఒక 4 ఏళ్ళ 3 ఏళ్ళ నేనే వాడుకుంటాను. అంటే ఎక్కని కానీ ఊకే నేను ఎత్తుకుపోతా అంటే కుదరదు. పెళ్లి చేసుకున్నాక మొత్తం వాళ్ళకే ఉన్నా సరే తీసుకోవాలి. కోడలు వచ్చినాక పోతే నీ ఎంజాయ్ మీద పోయి రేటాన పోయి అని అనిపిస్తుంది. కోడలు రాకముందు నాకు ఈడొచ్చిండు సోపతి గాడు, వాడు వచ్చిండు, నేను పైసలు వంచొస్తా ఇది వంచొస్తా అంటే కారు ఇయ్య, ఇంటికాడనే ఉంటుంది. బైక్ మీద పోమంటావు? బైక్ మీద పోని వాళ్ళు ఎక్కించుకపోని ఏమన్నా చేయని. ఆ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడో అప్పుడు కారు వానికి అప్పచెప్తాను. నాకు వద్దు, నాకెందుకు, నన్ను వెనక కూర్చుండ పెట్టుకున్నా సరే, కూర్చుండ పెట్టుకోకుండా బస్సు మీద ఎక్కించుకోపోతే బస్సు మీదనే పోతాం. సరే, లాస్ట్గా ఈ కేసుల మీద అయితే యూట్యూబ్లో ట్రెండింగ్ అయితే మారింది. ఇట్లా కేసులు పెట్టి రవి అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ మీద కావాలని కేసులు పెడతారు అని చెప్పేసి అంటారు. ఆ కేసుల మీద నువ్వు ఏదైనా చెప్పగలుగుతారా? నాకు అర్థం కాదు, నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నాకు అర్థం కాదు ఏం చెప్పాలి. ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద చెప్పానా, బిగ్ బాస్ మీద చెప్పానా, నా కొడుకు మీద చెప్పానా, ఎవరి మీద చెప్పాలి, నాకు ఏది అర్థం కాదు. కేసు గురించి అయితే అర్థం కాదు. సరే, థ్యాంక్ యూ.